మతం ప్రస్తావన వచ్చిందంటే చాలు మన హిందూ మతాన్ని కాపాడుకోవాలి, మన హిందూ మతాన్ని కాపాడుకోవాలని గట్టిగా వాదిస్తాం. కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు గుడిన్ టెంపుల్ అంటాం. నిజానికి గుడి అన్న పదానికి ఇంగ్లీష్ ఏం పదం ఉండదు, ఎందుకంటే అది వాళ్ళ సంస్కృతిలో భాగం కాదు కాబట్టి. మనం మన మతాన్ని బాగా అభిమానిస్తాం, కానీ మన భాషలను మాత్రం చంపిస్తుంటాం. భాషలు చనిపోయిన తర్వాత మతం ఎలా బ్రతుకుంటుంది? ఆగస్టు 15 వచ్చిందంటే చాలు మన భారతదేశం గుండెలు బాదుకొని విపరీతమైన దేశభక్తిని ప్రదర్శిస్తాం. కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నీళ్ళను వాటర్ అంటాం, కూరని కర్రీ అంటాం, రాత్రి నైట్ అంటాం. గురజాడ అప్పారావు గారు అన్నట్టు దేశం అంటే భూభాగం కాదు, ఇక్కడ నుండి ఇక్కడ గీసుకున్న సరిహద్దులు కాదు. ఈ దేశం అంటే ఇక్కడ మనుషులు, ఆ మనుషుల చరిత్ర, సంస్కృతి, భాషలు ఇవన్నీ కలిస్తేనే ఈ దేశం. మనం మన దేశాన్ని బాగా అభిమానిస్తాం, కానీ మన భాషలు మాత్రం చంపేస్తుంటాం. భాషలే చనిపోయిన తర్వాత దేశం అస్తిత్వం ఎలా ఉంటుంది? ఈ దేశంలోని భాషలన్నీ చనిపోయిన తర్వాత ఇక్కడ మనుషులు వేరే వాళ్ళ ఐడి కార్డులు మెడలో వేసుకున్నట్టు పరాయి భాషలతో, పరాయి గుర్తింపుతో, సొంత అస్తిత్వం లేక బానిసలుగా బతుకుతారు. అమెరికా, ఇంగ్లాండ్, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మొదలైన అభివృద్ధి చెందిన దేశాల్లో చదువులన్నీ వాళ్ళ భాషల్లోనే కొనసాగుతుంటాయి. కానీ భారతదేశం లాంటి పేద దేశాల్లో మాత్రం ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతుంటాయి. భారతదేశం యొక్క పేదరికానికి ఇంగ్లీష్ మీడియం కూడా ఒక సాక్ష్యమే. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశతోనే మీరు మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు, పర్లేదు, అందులో మీ తప్పేం లేదు. కాకపోతే 2-3 వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న తెలుగు పదాలను పక్కకు పెట్టి తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలను ఎందుకు వాడుతున్నారు? మాతృభాషను ఎందుకు చంపేస్తున్నారు? కంప్యూటర్, మొబైల్ ఫోన్, టీవీ, ఇంటర్నెట్, బైకు, కారు ఇవన్నీ ముందు ఉండి లేవు కాబట్టి వీటికి తెలుగులో పదాలు లేవు. మన తెలుగులో మాట్లాడేటప్పుడు అవే పదాలు వాడుతున్నాం, సరే. కానీ నీళ్ళను మొదటిసారిగా ఇంగ్లీష్ వాడు మన దేశానికి తీసుకొచ్చి వీటిని వాటర్ అంటాడని చెప్పాడా? మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ఇంగ్లీష్ వాడు కట్టించి దాన్ని టెంపుల్ అనే పదం పెట్టాడా? మనము ఏవేవో విచిత్రమైన తింటూ బతుకుతుంటే ఇంగ్లీష్ వాడు వచ్చి అన్నం కూరలు వండడం నేర్పించి దీన్ని రైస్ అంటారు, ఇవి కర్రీస్ అని చెప్పాడా? మీకు ఇంగ్లీష్ పదాలను వాడాలని ఉంటే పూర్తిగా ఇంగ్లీష్లోనే మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు ఆపుతారు సార్? కానీ మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు ఉన్న తెలుగు పదాలను బలవంతంగా గొంతు వేసుకు చంపి, బలవంతంగా పక్కకు నెట్టి ఇంగ్లీష్ పదాలను తీసుకొచ్చి భాషను సంకలనం చేసి మాతృభాషను ఎందుకు చంపేస్తారు? తెలుగు మమ్మీ తన పిల్లలకు ఉగ్గు తినిపిస్తూ చెప్తుంది, అదిగో చూడన్న డావ్, క్యాట్, అదిగో చూడమ్మా పిగ్గులు, మంకీలు. మీ పిల్లలు ఎలాగో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ఈ చిన్న చిన్న పదాలు స్కూల్లో నేర్చుకోరా? వాళ్ళకి ఆ పదాలు నేర్పించడానికి మీరు కోతులను, కుక్కలను, పిల్లులను చంపేస్తారా? తెలుగు భాషని చంపేస్తారా? పూర్తి వీడియో కోసం కింద లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేయండి.